హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నిన్న ఈవినింగ్ భవిష్యాని ట్యూషన్‌లో దించి ఇంకా అటు నుంచి మేము రైతు మార్కెట్‌కి అయితే వెళ్ళాము. వెజిటబుల్స్ అయి తెచ్చుకుందామని చెప్పి. ఎక్కువేం తెచ్చుకోలేదండి. కొన్ని కావాల్సినవి మాత్రమే తెచ్చుకున్నాము. సో, ఇంకా అవి తెచ్చుకొని ఇంటికొచ్చేసినాక ఈవినింగ్ కర్రీలోకి ఎగ్స్ అయితే బాయిల్ చేయడానికి వేస్తున్నాను. ఇంకా ఎగ్స్ అవి బాయిల్ చేయడానికి పెట్టేసినాక కూరగాయలు సర్దుకుందామని చెప్పి సర్దుకుంటున్నాను. ఇవి చూసారా బీరకాయ ముక్కలనమాట. నేను బీరపాదు పెట్టాను కదా! సో, అవి కాయలైతే వచ్చినాయి. మాకు తెలియట్లేదు అవి ఇంకా పెద్దవి అవుతాయి కదా అని చెప్పి ఉంచుతున్నాం మేమేమో. కానీ అవేమో అప్పటి వరకు బాగానే ఉంటున్నాయి. సడన్‌గా అప్పటికప్పుడే ముదిరిపోతున్నాయి. ఇంకా అలా వేస్ట్ అయిపోయినాయి అనమాట కాయ. బాగానే ఉంది కర్రీ వండుకుందామని చెప్పి కట్ చేసాము. ఇంకా కట్ చేస్తే చూస్తే అది కొంచెం ముదిరిపోయింది. సర్లే పై పార్ట్ అంతా పడేసి లోపలిది పచ్చడి కన్నా యూజ్ అవుతుందేమోనని చెప్పి ఇంకా బాక్స్‌లో వేసి అలా అయితే పెట్టాము. ఇంకా భవిష్యత్ ట్యూషన్‌లో దించి కూరగాయలు అయితే తెచ్చుకున్నాము. ఎక్కువ కాదులే అండి. ఇంకా బీట్రూట్, క్యారెట్, బంగాళదుంప, టొమాటో, వంకాయ ఇవైతే తీసుకొచ్చుకున్నాం అనమాట. అసలు కాస్ట్ పర్లేదు రీజనబుల్‌గానే ఉన్నాయి. మాకేమో ఇక్కడ రైతు మార్కెట్‌లో కేజీ 15 రూపీస్ ఉన్నాయి టొమాటాలు. కానీ ఇంటి దగ్గర అయితే హాఫ్ కేజీయే 15 రూపీస్‌కి అమ్ముతున్నారంట. మా అమ్మ వాళ్ళది కూడా ఇక్కడైనా సేమ్ ఊరే, కానీ అక్కడ హాఫ్ కేజీ ఏమో 15 రూపీస్ అలా అమ్ముతున్నారంట. ఇంకా మా అమ్మ చెప్తుంది, ఇక్కడ డబల్ వేస్తున్నారు రేట్లు అని చెప్పి. నేనేమో ఇక్కడ తక్కువే ఉంటున్నాయి కదా, వచ్చి తీసుకోవచ్చనే అంటున్నాను నేను. ఇంకా ఈ టొమాటోస్ అలాగే నేను జ్యూస్లోకి పాలకూర కూడా తీసుకున్నాను. ఆ 3 కట్టలు వచ్చి 10 రూపీస్ అనమాట. ఇంకా బీట్రూట్, క్యారెట్ జ్యూస్లోకి పాలకూర కూడా యాడ్ చేస్తున్నాను ఈ మధ్య. ఒక్కొక్కసారి లేనప్పుడు ఏంటి పైన టెర్రస్ మీద 2, 3 మొక్కలు వచ్చినాయి అని చెప్పాను కదా పాలకూర. సో, వాటి కర్రీస్ అవి తీసుకొచ్చి వాటి లీవ్స్ కొన్ని కట్ చేసుకొచ్చి అవి అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా రేపు శనివారం కదా, స్వామివారికి దండం పెట్టుకోవడానికి అరటిపళ్ళు తెచ్చుకున్నాము. ఇవేమో జంట అరటిపళ్ళు అంటారు కదా, సో అవి ఆవుకు పెట్టడానికి తీసుకొస్తున్నాం అనమాట. మా ఇంటి ముందుకి ఒక చిన్న ఆవు దూడ అయితే వస్తుంది. అది మా భవిష్య ఫ్రెండ్. ఇంకా రోజు భవిష్య దానికి అరటిపళ్ళు పెడుతుంది. ఇంకా సర్లే తను పెడుతుంది కదా అని చెప్పి ఇంకా ఆవుకు కూడా అరటిపళ్ళు తీసుకున్నాము. మాకు బాగా అలవాటు అయిపోయింది ఆ ఆవు దూడ. ఇంకా రోజు వచ్చి గుమ్మం ముందు నుంచుంటుంది. ఇంకా సర్లే అని చెప్పి తనకు కూడా ఆవు దూడకు కూడా అరటిపళ్ళు తీసుకున్నాము. ఇంకా కందిపప్పు, అవిసె గింజలు తీసుకున్నాం అనమాట. అవిసె గింజలు లడ్డు చేద్దాము అని చెప్పి. ఇంకా ఇవేమో సబ్జా వాటర్ నానబెడుతున్నాను. బాగా వేడుందండి, అధిక వేడి ఉంది భవిష్యకి నాకు కూడా. అందుకే సబ్జా వాటర్ తాగుదామని చెప్పి నేనైతే ఇలా సబ్జా వాటర్ నానబెడుతున్నాను. ఇంకా వామ్ వాటర్ అనమాట. ఎప్పుడు వామ్ వాటర్ ఇంట్లో ఉంటుందండి. ముగ్గురం కూడా తాగుతాము. అది గ్రామీణం వాళ్ళది. ఇంకా కంపెనీ అనమాట గ్రామీణం వాళ్ళది. ఇంకా అదే యూస్ చేస్తాం ఎప్పుడూ కూడా. ఎవ్రీడే ముగ్గురు 3 సిప్పులు అయితే వేస్తాము. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా కంపల్సరీగా వామ్ వాటర్ అయితే ఉండాలి కదా. ఎందుకంటే వాళ్ళకి అప్పుడప్పుడు కడుపులో నొప్పి ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే కాకుండా పెద్దవాళ్ళకు కూడా గ్యాస్కి వీటికి సంబంధించిన వాటికి బాగా యూజ్ అవుతుంది. సో, అందుకని చెప్పి ఇంకా బాటిల్ అయిపోతుంటే ఇంకో కొత్త బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకా పుదీనా ఉంటే ఇంట్లో పుదీనా చట్నీ చేద్దామని చెప్పి ఒక పక్క ఇంకా పుదీనా ఆకులు అవి కూడా వేయించేసుకున్నాను. ఇంకా ఈరోజు మాకు కర్రీ వచ్చేసి ఎగ్స్ అలాగే వంకాయ కర్రీ ఇంకా పుదీనా చట్నీ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజున ఈవినింగ్ వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.